హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. మనం ఇప్పటిలా స్వీట్స్, స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఇలాంటి ఐటెమ్స్ కాకుండా ఇవాళ కొంచెం హెల్తీ అయినటువంటి ప్రోటీన్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. మిల్క్ తాగడానికి ఇబ్బంది పెట్టే పిల్లలు కూడా ఇలా ఇంట్లోనే మనం ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసి మిల్క్‌లో కలిపి ఇవ్వడం వల్ల ఇష్టంగా తాగుతారు. మనం పాలలో అని కాకుండా మనం బౌల్‌లో పెట్టి కూడా ఇవ్వచ్చు పిల్లలు. ఈజీగా తినేస్తారు చాలా ఇష్టంగా. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్దాం. ఇది ప్రిపేర్ చేయడానికి నేను ఆల్మండ్స్ని తీసుకున్నానండి. బాదంలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ ఆల్మండ్స్లో హెల్త్ ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫైబర్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ ఇలా కాల్షియం, ఐరన్ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఆల్మండ్స్. క్యాష్యూలో కూడా ప్రోటీన్, ఫైబర్, జింక్ ఇంకా హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి క్యాష్యూ కూడా తీసుకున్నాను. అలాగే షుగర్ క్యాండీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షుగర్ క్యాండీ అండి. దీన్ని మిశ్రీ అని కూడా అంటారు. దీని కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి అది యూస్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఫెన్నెల్ సీడ్స్ అండి, సోంపు. ఈ సోంపుని మనం డైజెషన్కి బాగా పనిచేస్తుందని చెప్పి నేను అది కూడా యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో నేను 2 కప్పుల వరకు ఆల్మండ్స్ని తీసుకొని వీటిని కొంచెం రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. సైట్ ఉన్న వాళ్ళు తినడం వల్ల ఈ పౌడర్ని సైట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి. చూడండి, మన ఆల్మండ్స్ అనేవి రోస్ట్ అయిపోయాయి. వీటి తీసి పక్కలో పెట్టేసుకున్న తర్వాత మనం 1 కప్ వరకు క్యాష్యూ తీసుకుంటున్నాను. ఈ క్యాష్యూను కూడా కొంచెం వేయించుకోవాలండి. ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చూడండి, జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని కొంచెం ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే ఈ సోంపుని వేయించుకోవాలి మనం. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ నేను ఆల్మండ్స్ గ్రైండ్ చేసుకుంటున్నాను. పిల్లలు టీవీ, మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు కాబట్టి సైట్ వస్తుంది పిల్లలకి. ఇలా ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల సైట్ అనేది కొంచెంగా తగ్గుతుందండి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసి కొన్ని రోజుల వరకు రెగ్యులర్గా తినిపించండి. బౌల్లో పెట్టినా సరే పిల్లలు ఇష్టంగా తింటారు. పాలలోనే కలిపి తాగాలని ఏం లేదండి. చూడండి, నేను ఆల్మండ్స్ని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది తీసి పక్కలో పెట్టేసుకొని ఆ తర్వాత జీడిపప్పును వేసుకొని దాన్ని కూడా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా అవుతారండి. ఇలా జీడిపప్పుని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి. మీరు క్వాంటిటీ బట్టి షుగర్ క్యాండీ కూడా తీసుకోండి. ఇందులో నేను సోంపుని ఇంకా షుగర్ క్యాండీని కూడా మొత్తం ఒకేసారి వేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆల్మండ్స్ని పౌడర్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఒక దగ్గర కలిపేసుకోవాలండి. దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చండి. డైలీ ఒక 2 స్పూన్లు తీసుకున్నా పర్లేదు. మనకి విటమిన్ డెఫిషియన్సీ ఏదున్నా కానీ కవర్ అయిపోతుంది. ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి పిల్లలకి. మీరు కూడా ట్రై చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. చూడండి, ఇలా 2 పౌడర్ని ఒకే దగ్గర ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, కానీ అప్పటి వరకు మీకు పౌడర్ మిగలదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో సాఫ్రాన్ వేసుకున్నాను. ఇలా ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇలా గ్లాస్ జార్లో వేసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమి ఉండవండి. అందరి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ట్రై చేసి చూడండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని మనం పాలల్లో 2 స్పూన్ల వరకు వేసుకొని తాగొచ్చు. పిల్లలు పాలలో తాగడానికి ఇష్టపడకపోతే ఒక బౌల్లో వేసి కూడా ఇవ్వచ్చండి. డైరెక్ట్గా కూడా ఇష్టంగా తినేస్తారు.
చూడండి, మనం పెద్దవాళ్ళమైతే ఇలా పాలల్లో మిక్స్ చేసి తాగొచ్చు. మార్నింగ్ నైట్ మిల్క్ తాగే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా పాలల్లో కలుపుకొని తాగండి. లేదంటే పిల్లలకి ఇలా ఒక బౌల్లో వేసి ఇచ్చినా కానీ ఇష్టంగా తినేస్తారు. నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే నాకు షుగర్ క్యాండీ కరెక్ట్గా సరిపోయిందండి. పాలల్లో మళ్ళీ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.